అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇస్లాంలో రాఖీ పండగ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని ఒక వ్యక్తి అడిగాడు. అయితే రాఖీ పండగ చేసుకోవాలని ఇస్లాంలో ఎక్కడా లేదు. ఇస్లాంకు సంబంధించినటువంటి ఫెస్టివల్ అనేది కాదు ఈ రాఖీ పండగ అనేది. కాకపోతే రాఖీ పండగ అనేది ఎవరు చేసుకుంటారు అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తాం. ఇది ఒక అన్నా చెల్లెళ్ళు చేసుకునేటటువంటిది, ఒక బాండింగ్ కోసం అన్నమాట. ఒక బంధం గట్టిగా ఉండాలి అని ఒక రాఖీ అనేటటువంటిది ఒక తాడులాగా ఉంటుంది, దానిని కడతారు. ఒక అక్క తమ్ముడికి, లేకపోతే ఒక చెల్లెలు అన్నకి, వాళ్ళ ఇద్దరు రిలేషన్షిప్ అనేది గట్టిగా ఉండేందుకు దానిని నమ్మి వాళ్ళు రాఖీ అనేది కడతారు. అయితే ఏదో రాఖీ కట్టినంత మాత్రాన ఏదో ఆ బంధం గట్టిగా అయిపోతుందా అంటే అదేం అయిపోదు. ఏదైనా బంధం గట్టిగా అవ్వాలంటే అది మన మనసులో ఉండాలి. మన మనసులో ఎప్పుడైతే ఉంటుందో, నా చెల్లెల్ని నేను బాగా చూసుకోవాలి, నా అక్కని నేను బాగా చూసుకోవాలి, లేకపోతే అక్క నా తమ్ముడిని నేను బాగా చూసుకోవాలి, నా చెల్లెలు నా అన్నను బాగా చూసుకోవాలి, వీళ్ళ మనసులో బాగా మా అన్నను బాగా చూసుకోవాలనేటటువంటి సంకల్పంగా ఉంటే, విల్లింగ్ పవర్ అనేది ఉంటే చాలు, బాగుంటుంది. ఈ రాఖీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే కట్టినంత మాత్రం అదేమైనా పెద్ద తప్ప, దానివల్ల ఏమైనా నరకానికి వెళ్ళిపోతామా, దేవుడు ఏమైనా నరకంలో వేస్తాడంటే అది కూడా ఏమీ వేయడు. కట్టుకున్నంత మాత్రాన ఏమీ కాదు. ఇది ఒక ఫెస్టివల్ లాగా, ఇది కడితేనే స్ట్రాంగ్ అవుతుంది అనేది కాకుండా ఒక సరదాగా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్నా చెల్లెళ్ళకి సంబంధించిందే కానీ ఇంకా వేరేదైతే ఏమీ కూడా కాదు. అట్లా కట్టుకోవాలంటే ఒక తాడు కట్టుకొని అంటే ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇస్లాంలో లేనప్పటికీ కూడా కొందరు వచ్చి మన చేతికి కడతారనమాట. కడితే మేము కట్టించుకోమంటే వాళ్ళు కూడా బాధపడతారు. ఒకరిని బాధ పెట్టడం కూడా ఇస్లాంలో లేదు కాబట్టి కట్టించుకోవాలంటే కట్టించుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. లేదనుకుంటే లేదు. అయితే ఇస్లాంలో ఉందా లేదంటే ఇస్లాంలో మాత్రం ఎక్కడా కూడా లేదు. ఇస్లాంకు సంబంధించినటువంటి ఇదైతే కాదు. ఇది ఎవరో మనుషులు సృష్టించినటువంటిది. అది చేసుకున్నా వచ్చినటువంటి నష్టమేమీ లేదు, చేసుకోకపోయినా వచ్చినటువంటి నష్టమేమీ లేదు. అయితే నేను చెప్పాను కదా, అన్నా చెల్లెళ్ళ బాండింగ్ సంబంధం అనేది బాగుండాలంటే వీళ్ళ మనసుల్లో బాగుండాలి. మా అన్న నేను బాగా చూసుకోవాలి, మా చెల్లి నేను బాగా చూసుకోవాలి, మా అక్క నేను బాగా చూసుకోవాలి, మా తమ్ముడిని నేను బాగా చూసుకోవాలి. ఇది వీళ్ళ మనసుల్లో ఉంటే సరిపోతుంది. అది ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశంలో ఇటువంటివి ఎన్నో ఉంటాయి. మనం కాదు అంటే ఒకరి మనసు అనేది బాధపడుతుంది, ఒకరి మనసును బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఒక రాఖీ అనేది కట్టుకున్నంత మాత్రాన ఎవరికి ఏమి నష్టం లేదు. ఎవరికి ఏమి నష్టం లేనప్పుడు దేవుడు కూడా ఎవరిని ఏం చేయడు. ఇది బాగా మనసులో పెట్టుకోండి. ఇది అర్థం కావాలని మీకు ఇదంతా కూడా నేను వివరించి చెప్పడం అనేది జరిగింది. కాకపోతే కొందరు భయపించేస్తూ ఉంటారు, అమ్మ ఇస్లాం మే హరాం హై ఎక్కువ అని చెప్పి. ఇవన్నీ అవసరం అనేది ఏమీ కూడా లేదు. దేవుడు ఇటువంటి చిన్న చిన్న రాఖీల గురించి వీటి గురించి ఏం పట్టించుకోడు. ఇటువంటి టెన్షన్స్ అనేది మనకి ఏమీ కూడా వద్దు. చేసుకోవాలంటే చేసుకోండి, చేసుకోవద్దంటే చేసుకోకుండానే ఉండండి. అది మీ ఇష్టం. చేసుకున్నా ఇబ్బంది లేదు, చేసుకోకపోయినా వచ్చేటటువంటి నష్టమే లేదు, చేసుకున్నా వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ కూడా లేదు. ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాలని నేను ఎంత కష్టపడి మీకు వీడియో తీసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే రాఖీ పండుగ అనేది మాత్రం ఇస్లాంకు సంబంధించినటువంటి ఫెస్టివల్ అనేది కాదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అది